ఛీ, ఏదో సాధిద్దాం అనుకుంటాడు, బాగుపడే లక్షణాలు ఒకట్లేవు. రండి సార్. రేపు మీరు తప్పకుండా రావాలండి. మా తమ్ముడు ఫారిన్ నుంచి వస్తున్నాడు, చిన్న పార్టీ అరేంజ్ చేశాను. అయ్యయ్యో భలేవాళ్ళు సార్, మన బిజినెస్ పార్ట్నర్లం, మీరు పిలిస్తే రాకుండా ఉంటామా? వస్తాం. అన్నయ్య మెటీరియల్ తేవాలి, 10,000 ఉంటాయి. సిగ్గు లేదయ్యరా, చదువుకుంటానన్నావు, చదివించా. నీతో పాటు చదువుకున్న వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, నువ్వు ఈ రోజుకి కూడా 10,000 అడుగుతున్నావు. ఏంటండి అలా తిడుతున్నారు? దేశాన్ని ఉద్ధరిస్తానంటున్నారు, మీరే అడగండి. ఏంటి సిద్ధు, ఏమైంది? నాకు అందరిలో జాబ్ చేయడం ఇష్టం లేదండి. ఏదో దేశానికి ఉపయోగపడేలాగా పొల్యూషన్ 2 వీలర్ కోసం ప్రయత్నిస్తున్నాను సార్. ఇలాగే ట్రై చేస్తా ఉండు. సక్సెస్ లేని జీవితం, బతుకున్నా ఒకటే, చచ్చినా ఒకటే. ఏంటి సార్ ఇది, ఎందుకు అలా అంటున్నారు అతన్ని? మీ తమ్ముడు గురించి చూడండి సార్, ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. వీడి గురించి చూడండి సార్, ఏముంది సార్ చెప్పుకోవటానికి? నా తమ్ముడు లాంటి వాళ్ళు 100లో 99 మంది ఉంటారు సెక్యూర్ లైఫ్ కోసం. కానీ మీ తమ్ముడు లాంటోడు దేశానికి సమాజానికి ఉపయోగపడాలనుకునేవాడు 100లో 1 మాత్రమే ఉంటాడు. అటువంటి వాడిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు సార్, కానీ ఇంత హీనంగా మాత్రం చూడదు. దేశానికో సమాజానికో